మాజీ ఎమ్మెల్యే గారు అలవటి ప్రసన్న కుమార్ రెడ్డి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు అంత ముందు చేసి బుద్ధిహీనులై ప్రజల ముందు హీనమైపోయి వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయాడు. అది జ్ఞానం లేకుండా ఆయన ఇంకా మళ్ళీ రిపీట్ చేసి మాట్లాడడం, ఒక మహిళా ఎమ్మెల్యేగా ఉండామని అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఇప్పుడు ఉండే ఆ ఒక్కరు ఉండే ఆ 10% వాల్యూని కూడా పూర్తిగా జీరో చేసుకున్నాడు ఆయన ఎమ్మెల్యే గారు. చేసుకున్నది బానేకుండా ఆయన చేసిండే అభివృద్ధిని గురించి చెప్పుకోకుండా ఆయన చేసిన అవినీతి గురించి చెప్పుకునే పరిస్థితికి ఆయన తెచ్చుకున్నాడు. అవినీతి చేసే దాంట్లో కూడా మేడం గారు అన్నది ఏంది, పర్సంటేజీలు ఎమ్మెల్యే గారు పోయిన ఎమ్మెల్యే గారు అన్నది. దాంట్లో తప్పే ఉంది. ఎక్కడ పర్సంటేజీలు తక్కువ తీసుకోలేదు. మీరు పర్సంటేజీలు తీసుకోకుండా ఏమైనా ఉన్నారా? లేదు, ఏ గ్రామంలో మీరు కేసులు పెట్టించి ఎంతమంది చేత మీరు మా జైలుకి పంపించారు? అది ఈ రోజు రిపీట్ చేసింది ఆ మహాతల్లి జొన్నాడు కామర్సమ్మని. ఎందుకంటే నువ్వు చేసిన అవినీతి, నువ్వు చేసిన ఇన్లీగలు, మీరు చేసిన గ్రావులు, శాండు, మీరు చేసిన మాఫియాను గురించి మా ఎమ్మెల్యే గారు విమర్శించిన దానికి మీరు వ్యక్తిత్వం మీద మాట్లాడారు. ఈ వ్యక్తిత్వం ముందు మాట్లాడే ముందు నీ వ్యక్తిత్వం చూసుకో. ఆమెను మాట్లాడే ముందు నీ వ్యక్తిత్వం ఎంత ఉందో చూసుకో. నీది కానీ తీస్తే ఒక పెద్ద బుక్ తయారవుద్ది నీ వ్యక్తిత్వం. మాబోటి సన్న చిన్న రైతు కార్యకర్తల చేత మాట్లాడించిన స్థాయి కాదు నీది. అయినా నువ్వు మాట్లాడించుకోగలిగావు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఏం చేసి ఎక్కడ చేస్తే వ్యక్తిగతంగా ప్రతి మానవుల్లో ఉండే వ్యక్తిత్వం అది. ప్రతి మనిషి వాళ్ళ ఇదిని గురించి, కుటుంబాల గురించి సగదిద్దుకొని చేసుకునే పనులు, వాటిని నువ్వు వ్యక్తిగతంగా విమర్శించిన దానివల్ల నువ్వు పోయే జనాల్లో పనికి రాకుండా మొన్న ఏదో కొంచెం గొప్ప లోట్లు వచ్చింది, ఈసారి పూర్తిగా పోయింది. మా ఎమ్మెల్యే గారు ఈ రోజు పోలీస్ స్టేషన్లు ఖాళీగా ఉన్నాయి. పోలీస్ స్టేషన్లు ఖాళీగా ఉన్నాయి. ఏదైనా కుటుంబ సమస్యలు, ఏదైనా దొంగతనాలు తప్పితే ఇంకా అంతకు మించి లేవు. ఎందుకంటే ప్రతి విలేజ్ లో కేసు అని పోకూడదు. పార్టీ కార్యకర్త పలాని అవతల పార్టీ వాళ్ళ మీద కేసు పెట్టడం మా పార్టీ వాళ్ళు అనేది లేకుండా చేసింది ఈ రోజు ఎమ్మెల్యే గారు. ఆంధ్రప్రదేశ్ లో నంబర్ 1 స్థానంలో ఉంది ఈ రోజు కోవూరు నియోజకవర్గం. ప్రజల్లో ఏ ఊరు పోయినా నీ పిల్లల్లో జరగని పనులు చూపిస్తున్నాయి. అది అడిగిందా నువ్వేం చేసావా ఏడని, దానికి నువ్వు వ్యక్తిగతంగా విమర్శిస్తావా? నువ్వు విమర్శించేటప్పుడు ఆత్మవిశ్వాసం చేసుకుని విమర్శించు. నేను మాట్లాడే స్థాయి కాదు, నువ్వు మాట్లాడాల్సిన వ్యక్తి కూడా కాదు. ఎందుకంటే వాళ్ళని ఆ విధంగా ఆర్థికంగా ఉపయోగించుకున్నావు నువ్వు. లేదా నువ్వు ఆత్మసాక్షిలో చెప్పు, నేనేం ఉపయోగించుకోలేదు వాళ్ళని చెప్పు. నువ్వు ప్రెస్ మీట్ లో చెప్పు. మాకు తెలిసి, మేము తెలియని మాకే తెలుసు ఈ దేవస్థానం వల్ల నువ్వు వాళ్ళని ఎంత ఉపయోగించుకున్నావు. మాట్లాడేటప్పుడు కూడా ఒకసారి ఆత్మవిశ్వాసం చేసుకుని మాట్లాడు. నువ్వు నీ పక్కన ఉండే వాళ్ళన్నా చెప్పాలి నీకు, ఏందయ్యా నువ్వు మాట్లాడితే ఎట్టా అని. కానీ నువ్వు మాట్లాడకూడదు. మాట్లాడించి మా బోటి వాళ్ళ స్థాయి చేత కూడా మాట్లాడించుకో. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదో చరిత్రలు చెప్తాడు ఆయన. ఏది నాన్న చరిత్రలు, ఆ చరిత్రలు చెప్తాడు. చరిత్రలు వద్దు, అన్ని చరిత్రలు తెలిసిన ఆయనవి ఈ రోజు వచ్చేసాయంటే ఈయన ఎందుకు ఇంత విమర్శిస్తున్నావు? చరిత్రలు తెలిసినవాడు ఎప్పుడు కూడా విమర్శించడు. అలాంటిది ఈమెని విమర్శించావు. ఎలా విమర్శిస్తున్నావు అంటే, ఒక మహిళలను చూడటం, మహిళలు మా అమ్మ, చెల్లి, పిల్ల అందరూ ప్రతి ఒక్కరు కూడా మహిళలే. నీ ఇంట్లో మహిళలే, మా ఇంట్లో మహిళలే. ఇలాంటి వాళ్ళని కూడా నువ్వు విమర్శిస్తున్నావు అంటే ఎలాగన్నా. అదే అనిల్ కుమార్ కూడా ఇలానే ఉన్నాడు. ఆయనేమో ఇదిగా అన్నట్టు, ఆయన ఏదో పెద్ద ఏం తెలియనట్టు, వీళ్ళెవరు ఎక్కడికి ఎవరికాడికి పోనట్టు, వీళ్ళు ఏం చేయనట్టు. అంటే ఇన్ని సంవత్సరాలు మీరు చేసిందంతా కూడా ఏ రోజైనా కనీసం ఈ రోజుకి ఒక్క మాట అన్న అన్నుంటుందా? లేదు కదా. నా దగ్గరే ఉండే ప్రూఫ్లు. ఈ రోజు అలా జరిగేది. ఈ రోజు 410 ఎకరాలు 800 ఎకరాలు ఎత్తేసారు మీరు. 800 ఎకరాలు ఇసుక ఎత్తేసారు మీరు. ఈ రోజు నైట్ డే అండ్ నైట్ బిడ్డలు దారిని పోతున్నాయి కూడా క్షమించడం లేకుండా తొక్కిచ్చేయడం వాళ్ళని వెళ్ళిపోయే విధానం నీ పరిపాలన ఉండింది. ఈ రోజు ఉందా? ఈ రోజు ఉందా? మా చంద్రబాబు నాయుడు చేసే ఈ పనులు ఉన్నాయా? ఎక్కడన్నా ఉన్నాయా? లేవు కదా. అలాగనే ఎన్ని కోట్లు సంపాదించుంటారు మీరు, మీ నాయకులు. మీరు ఎన్ని పర్సెంటేజ్లు తీసుకుంటారు? ఆమె 1% చెప్పింది ఏదో తెలియక. మా లాంటి వాళ్ళని అడిగితే 100% చెప్తాం మేము. నా గ్రామం గురించే చెప్తున్నా. తర్వాత నెక్స్ట్ గ్రావెల్ ఎంత ఎత్తారు మీరు? గ్రావెల్ వచ్చేస్తానంటే 97 సర్వే నెంబర్లో 88 రకాల గ్రావెల్ ఉంది. ఆ 88 గ్రావెల్ ఈ రోజు వచ్చి ఒక్కసారి విజువల్స్ కానీ తీసుకుంటే మీకు తెలుస్తుంది ఎన్ని కోట్ల గ్రావెల్ ఎత్తేసారు. గ్రావెల్ ఎత్తేసి అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాలనీ అని ఒకటి పెట్టారు ఆడ. ఆ వైఎస్ఆర్ కాలనీ కింద వచ్చేసంటే గ్రావెల్ ఎత్తేటప్పుడే లెవెల్గా ఎత్తేసుకుంటే వెళ్ళిపోయారు. అది కోట్లకి వెళ్ళిపోయింది. ఈ లెవెల్ చేసిన దాంట్లో వైఎస్ఆర్ అనేది ఒక ఇల్లు కట్టారు ఆడ. ఇల్లులు కట్టిన దానికి NRGS లో లెవెలింగ్ కింద 22 లక్షలు ఒకటి. ఇదిగో చూడండి ఒకసారి. దీంట్లో కూడా మీ విలేకరులందరూ కూడా ఇస్తానండి, మీడియా వాళ్ళందరూ కూడాను. ఈ గ్రావెల్ 22 లక్షలు ఎక్కడ లెవెల్ చేస్తున్నారు, ఇంకోటి ఎక్కడ లెవెల్ చేస్తున్నారు. 3 సార్లు మీరు డ్రా చేసి లెవెల్ చేస్తున్నారు. అంటే ఒక లెవెల్కి ఎత్తుకోపోయేదాన్ని కూడా అది కూడా మోసమేనా? అది కూడా మోసమే కదా. ఈరోజు కాలనీలు ఏమన్నా కరెక్ట్గా ఉన్నాయా? ఎవరన్నా ఉండారా? మీరు కట్టిన కాలనీలో బినామీలు లేకుండా ఎవడన్నా ఉన్నాడా? ఎవడు లేడు.
కానీ ఇది చెప్తున్నా, మా ఊరి సంగతే మేము చెప్తున్నాం. ఇది ఒకటి అయిపోయింది అడిగి. నెక్స్ట్ జొన్నవాడ దేవస్థానం భూములు ఈరోజు డీసీబీ రిజిస్టరు. ఏ ఈవో ఉన్నాడో ఏ టైంలో ఉన్నాడో నీ టైంలోనే పోయింది. నువ్వు చేసావో లేకుంటే నీ వాళ్ళు చేశారో, నీ ఈవోలు చేశారో, నీ నాయకులు చేశారో, నీ చైర్మన్లు చేశారో తెలియదు నాకు ఈరోజు. కానీ ఆ డీసీబీ రిజిస్టర్ సెక్షన్ 25 ఎక్కడుంది ఎతకండి. 2000 ఎకరాలు ఉన్నప్పుడు అప్పట్లో సుబ్రహ్మణ్యం నాకు చూపించేవాడు. మేమిద్దరం చాలా బాగుండేవాళ్ళం. ఎన్నోసార్లు చెప్పుకుంటా వీడియోలు కూడా. ఈ విధంగా ఉంటాయి. దేవస్థానం ఆస్తులు కాపాడండి అని చెప్తా వచ్చాం. ఆ దేవస్థానం ఆస్తులు 2000 ఎకరాలు ఉంటే ఈ రోజు వచ్చి 1300 ఎకరాలు, 1350 ఎకరాలు ఉంది ఈ రోజు డీసీబీ రిజిస్టర్ ప్రకారం 1350 ఎకరాలు ఉంది. ఎక్కడ పోయింది 650 ఎకరాలు అడిగింది. చైర్మన్లు వచ్చేసంటే నీ చైర్మన్లు నువ్వు పెట్టుకున్న చైర్మన్లు ఎక్కడ పొలాలను రిజిస్ట్రేషన్ చేసుకుంటారో తెలుసా నీకు? తెలీదా? నీకు అన్నీ తెలుసు. అంటే దేవస్థానం ఆస్తులు కూడా నూకేస్తుంది నీకు మొత్తం తెలుసు అన్ని. అవి అవినీతి కాదు అదే. మా ప్రశాంత్ రెడ్డి ఒకటే కనిపించిందా? ఆది పరాశక్తి అనుకున్నా ప్రశాంత్ రెడ్డి. ఈ రోజు నేను చిట్ట అంతా చెప్తున్నా. ఈ రోజు ఇక్కడ చాలా ఉంది. ఇంకా భూములు అయిపోయినాయి. భూముల కాడి నుంచి నేరుగా వచ్చి ఈ రోజు 1350 ఎకరాలు ఉంది. మిగతా 650 ఎకరాలు ఉంటుందో రా, ఎన్క్వైరీ రా, ఎదురుగా రా. అమ్మవారు కామాక్షమ్మ ముందు పెన్నా నదిలో మునగదాం. ఎవరు తప్పు చేశారో ఇక్కడ రుజువుతో నేను చూపిస్తా. ఇక్కడ ఇది నేను చెప్పే విధానం కూడా చెప్తున్నా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ అయిపోయింది. ఒకటి బాబురావు సత్రం, ఒకటి వచ్చి నందిసేవ, ఒకటి అన్నదానం. ఈ డిపార్ట్మెంట్ లో ఎవరెవరు ఎంత తిన్నారో ఒక్కోటి సీనియర్ అసిస్టెంట్ ఉన్నవాడు కూడా ఎక్కడికో వెళ్ళిపోయాడు. వాళ్ళంతా మీ వాళ్ళు కదా. ఈ రోజు ఎక్కడికో ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎంక్వైరీ పెట్టండి. ఎందుకు రాగానే మా ప్రశాంత్ రెడ్డి ఒక దేవస్థానం మీద 5 మందిని అవినీతి జరగటంతో ఎంక్వైరీ చేయించి 5 మందిని ఈ వాళ్ళని సస్పెండ్ చేయించింది. అది చేయాల్సింది. నీ చరిత్రలో ఎప్పుడు చేస్తుంటావు చెప్పు? ఇలాంటి పనులు ఎప్పుడన్నా చేస్తుంటావా? టెంపుల్లో ఈ రోజు వచ్చేసి